నమస్తే అండి. నేను మీ నెల్లూరు సుబ్బుని. ఆంధ్ర రాష్ట్రంలో పరువు నష్టం దావా అనేది ఎంత నీట్గా ఉన్నదో, ఎంత బలంగా ఉన్నదో, అంటే ఒకరి పరువును కాపాడేదానికోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థ ఎలా పనిచేస్తున్నదో ఉదాహరణకు చెప్తాను. హెరిటేజ్ సంస్థ గురించి, ఇందాపూర్ సంస్థ గురించి ఎవరైనా మాట్లాడినా, డిబేట్లు పెట్టినా, వీడియోలు చేసినా అరెస్ట్ చేస్తాం చట్ట ప్రకారము అని చెప్పి వాటి గురించి మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి ఈరోజు ఉత్తర్వులు జారీ చేసేటటువంటి స్థాయికి కూటమి ప్రభుత్వం ఎగబాకింది. అంటే హెరిటేజ్ పరువు ప్రతిష్టలకి, ఇందాపూర్ పరువు ప్రతిష్టలకి ఉన్నటువంటి విలువ మరొక్క దానికైతే లేదు ఆంధ్ర రాష్ట్రంలో. దేనికంటే సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డుకి, వెంకటేశ్వర స్వామికి దాదాపు 19 నెలలుగా వీధిలో వాడలో ఫ్లెక్సీలు వేస్తున్నారు. లడ్డు కల్తీ అయింది, లడ్డులో జంతు కొవ్వు కలిపారు, లడ్డులో చేపల కొవ్వు కలిపారు, లడ్డులో పంది కొవ్వు కలిపారంటూ కొంతమంది పందినా కొడుకులు ఈ లడ్డు గురించి, కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి పరువు తీసేలాగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఆ విషయంలో పరువు నష్టం దావా వేసుకునేదానికి వెంకటేశ్వర స్వామికి పాపం చేత కావట్లా, ఆయన నోరు లేదు, కోర్టు దాకా పోయేటటువంటి శక్తి లేనటువంటి వాడు. కాబట్టి ఆయన భక్తులనే ముసుగులో కొంతమంది కూడా ఆడుకుంటున్నారు. ఏం సార్, ఇందాపూర్ కంపెనీకి, హెరిటేజ్ కంపెనీకి షేర్ మార్కెట్ విలువ తగ్గిపోతున్నదని చెప్పి వెంటనే మీరు దాని మీద రెస్పాండ్ అయ్యారే. 19 నెలలుగా ఎందుకు దొంగలను పట్టుకోలేకపోతున్నారు? 19 నెలలుగా. ఈ రోజు ఈ లడ్డు విశిష్టతని కాపాడవలసిన బాధ్యత కుటుంబ ప్రభుత్వం భుజస్కంధాల మీదకి ఎత్తుకునింది కదా. ఈ లడ్డుకు న్యాయం చేయండి. ఈ లడ్డు పరువు తీస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ లడ్డుకి న్యాయం చేయండి. లేదంటే వెంకటేశ్వర స్వామి వేసేటటువంటి పరువు నష్టం దావా ఎవరైతే దీని పరువు తీస్తున్నారో వాళ్ళందరూ అనుభవించాల్సి ఉంటుంది. గోవిందా.